హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు లవ్ వన్స్ అగైన్. సో మీ ముందుకు ఇంకొక హౌస్ తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి వెరీ నియర్ టు గుత్తి పెట్రోల్ బంక్ అనమాట. గుత్తి పెట్రోల్ బంక్ చాలా దగ్గర అయితే ఉంటుంది. సో అడ్రస్ ఇంతకు మించి ఎక్కువ చెప్పాను. అండ్ ఇది వచ్చేసి మనకి హౌస్ వచ్చేసి నార్త్ ఫేస్లో కట్టడం జరిగింది. ప్లాట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేస్లో అయితే ఉంటుంది. డీటెయిల్ ముందే మెన్షన్ చేస్తున్నా, మళ్ళీ వీడియో మధ్యలో మళ్ళీ మీరు స్కిప్ చేసి మెన్షన్ చేస్తాను అని చెప్పి అనుకోకండి. ప్లాట్ వచ్చేసి వెస్ట్ ఉంటుంది, ఫేసింగ్ నార్త్ ఈస్ట్ డోర్ అయితే పెట్టి కట్టడమే జరిగింది. సో లేట్ చేయకుండా హౌస్ యొక్క వీడియో మీకు ఫాస్ట్ కంప్లీట్ చూపించేస్తాను. రేట్స్ కూడా చెప్పేస్తాను. వీడియో వరకు చూడండి, స్కిప్ చేసుకోకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూసి మీకు కంప్లీట్ హౌస్ యొక్క నాలెడ్జ్ అనేది మీకు ఉంటుంది అనమాట. సో లెట్స్ చెప్పాను కదా. మెయిన్ డోర్ వచ్చేసి మనకి నార్త్ ఫేస్లో ఉంటుంది. నార్త్ ఫేస్లో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మంచి క్వాలిటీ టేక్ డోర్ అనమాట. అండ్ మనకి ఇక్కడ చూడవచ్చు మీరు, ఇలా మనకి వెంటిలేషన్ కోసం కూడా మనకి ఇలా గ్రిల్కి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో విండో అలాగే పెట్టడం అయితే నీట్గా ఉంది. మనకి ఇది వచ్చేసి టేక్ డోర్ అనమాట, చౌకట్ కూడా టేక్ది. అండ్ మన ఇలా హౌస్లోకి వచ్చేస్తే మనకి ఈస్ట్లో కూడా డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఈ వెంటిలేషన్ కోసం కూడా ఒక విండో అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ పిఓపి చూడండి, పైన కూడా చాలా సింపుల్గా డీసెంట్ పిఓపిని అయితే యూజ్ చేయడం జరిగింది. క్వాలిటీ నీట్గా ఉంది, ఎక్కువ హడావిడి అయితే లేదు, మంచి స్పేసెస్గా అయితే ఉంది, మనకి ఇరుగ్గలేదు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, సో ఇది మనకి ప్లెయిన్ వాల్ అయితే పెట్టారు. ఇక్కడ మనం కబోర్డ్స్ చేయించుకుంటారు, కొన్న వాళ్ళు ఎవరైనా కబోర్డ్స్ చేయించుకుంటారు అని చెప్పే ఉద్దేశంతో ఇలా మనకి ఈ వాల్కి ప్లెయిన్ అయితే పెట్టడం జరిగింది. ఈ వాల్కి కబోర్డ్స్ ద్వారా టీవీ యూనిట్ అయితే సెటప్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇలా వచ్చేస్తే మనకి ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇది వచ్చేసి ఈ కిచెన్ అనమాట. కిచెన్లో మనకి ఇక్కడ వచ్చేసి భోజనం అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కంప్లీట్ వాస్తు ప్రకారం అయితే కట్టారు. సో స్పేస్ కూడా మీరు చూడొస్తున్నారు కదా. సో ఇరుగ్గా అయితే లేదు, మంచి స్పేసెస్గా అయితే మనకి ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఎక్కువ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ అది చిమ్నీ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ అయితే ఉంది. సో వెంటిలేషన్ కోసం కూడా విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. కింద కూడా సెల్ఫ్స్ అయితే నీట్గా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో మీరు చూస్తున్నారు కదా, గ్రానైట్ కూడా చాలా మంచి క్వాలిటీ గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇది డీసెంట్ లుక్ అయితే ఉందన్నమాట. హాల్లో మనకి కిచెన్లో కానీ గ్రానైట్ ఏదైతే ఉందో డీసెంట్ లుక్ అయితే ఉంది. సో ఒకసారి మీరు హాల్ యొక్క టీవీ యూనిట్ చూడండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. టీవీ యూనిట్ మాత్రం అది ఇన్స్టాల్ చేయలేదు, కొన్న వాళ్ళు కబోర్డ్స్ ద్వారా చేయించుకుంటారనే ఉద్దేశం, లేదంటే టేబుల్ అలా వేసుకున్నా కూడా గుడ్ లుకింగ్ అయితే. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి, అండ్ ఇది చూసారు కదా, ఇక్కడ హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఏదైతే ఉందో కామన్ టాయిలెట్ అనమాట. ఎక్కువ స్టోరేజ్ ఏమంటే పెట్టుకోవడానికి ప్లేస్ అది అలా ప్రొవైడ్ చేయడమే జరిగింది. సో ఇది కామన్ టాయిలెట్ ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ ఒక బెడ్రూమ్, ఇట్ సైడ్ ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే ఉందో మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్లో నీట్గా ఇలా సెటప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇట్ సైడ్ వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ బెడ్రూమ్లో ఇలా అటాచ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనకి ఇది వెస్టర్న్ స్టైల్లో అయితే ఉంది. సో చూస్తున్నాం కదా, ఇట్ సైడ్ మనకి డోర్ బ్యాక్ సైడ్ అయితే టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. బెడ్రూమ్లో మీరు చూస్తున్నారా, అక్కడ ఏసీ పాయింట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి పిఓపి కూడా చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. అండ్ ఈ బెడ్రూమ్లోకి వెంటిలేషన్ కోసం ఒక విండో అయితే ప్రొవైడ్ చేయడమే జరిగింది. అండ్ వీటికి కబోర్డ్ చేయించుకుంటే ఇంకా గుడ్ లుకింగ్ అయితే ఉంది. అండ్ వన్ థింగ్ రిపీట్ చేస్తున్నాను నేను, బెడ్రూమ్లో ఏదైతే కలరింగ్ యూజ్ చేశారో డీసెంట్గా అయితే ఉంది. పిఓపి ఇన్క్లూడ్ మనకి వాల్ కూడా గుడ్ లుకింగ్ కలర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ మీకు ఇందాక హాల్లో కూడా మెన్షన్ చేయడం మర్చిపోయాను అనేది. సో ఇది మనకి మెష్ అయితే పెట్టేశారు దోమలు రాకుండా. ఇటు సైడ్ కూడా మనకి ఇలా చేసి పెట్టడం జరిగింది. అండ్ మనకి బ్యాక్ సైడ్ అది అదే మనకి గ్లాస్ డోర్ అయితే ఉంటుంది విండోకి. ఇక్కడ మనకి లోపల సైడ్ మెష్ డోర్ అయితే ఉంటుంది. అంటే వెంటిలేషన్ కోసం ఇలా పెట్టడమే గాలి వస్తుంటుంది అని చెప్పి, కోసం దోమలు రాకుండా గాలి మాత్రం రావడానికి ఇలా మెష్ డోర్ కూడా ఇన్స్టాల్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇది చాలా గుడ్ లుకింగ్, అంటే మంచి డీసెంట్గా ప్లాన్ చేయడం అయితే జరిగింది అనమాట. సో మనం ఆ బెడ్రూమ్ నుంచి క్వైట్ అలా ఆపోజిట్లో ముందుకు వస్తే ఈ బెడ్రూమ్ అయితే ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇలా ముందుకు రాగానే ఒకసారి పిఓపి చూసేయండి. సో పిఓపి చాలా డిఫరెంట్గా గుడ్ లుకింగ్ అయితే పెట్టారు. సో ఈ వామ్ లైట్ అయితే ఇంకా గుడ్ లుకింగ్ అయితే ఉంది బెడ్రూమ్లో. సో స్పేస్ అయితే మంచిగా ఉంది, మరి ఎక్కువ అయితే లేదు. సో ఇదంతా మనకి బెడ్రూమ్ మంచి డబుల్ బెడ్ వేసుకున్నా కూడా, డబుల్ బెడ్ కాట్ వేసుకున్నా కూడా మనకైతే స్పేస్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో మంచిగా వీటికి ఇక్కడ
కబోర్డ్స్ చేయించుకున్నా కూడా, ఇలా పైన ఏమైనా ఎక్స్ట్రా స్టోరేజ్ పెట్టుకొని కబోర్డ్స్ చేయించుకున్నా కూడా, దీనికి డోర్స్ కబోర్డ్ చేయించుకున్నా కూడా గుడ్ లుకింగ్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ బెడ్రూమ్లో కూడా మనకి ఏసీ ప్యాంట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ పిఓపి గుడ్ లుకింగ్ ఉంది. సేమ్ ఇందాక మెన్షన్ చేసాం కదా, అలానే మనకి మెష్ ప్లస్ విండో డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే బెడ్రూమ్స్ కూడా డీసెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కలరింగ్ బెడ్రూమ్స్లో కూడా గుడ్ లుకింగ్ అనమాట. సో మీరు హౌస్ కంప్లీట్ వీడియో చూసారనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ప్లాట్, దాన్ని మనకి నార్త్ ఫేస్లో కన్వర్ట్ చేసి కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. అండ్ నార్త్ ఫేస్కి మెయిన్ డోర్ అయితే ఉంటుంది, అండ్ ఈస్ట్ ఫేస్కి డోర్ పెట్టడం జరిగింది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ దీంట్లో చెప్పాల్సింది ఏంటంటే, మనకి ప్లాట్లో ఈశాన్య మూల కూడా పెరిగింది. సో చాలా వరకు మీకు తెలిసిందే, ఈశాన్య మూల పెరిగితే సో మంచిగా ఉంటుంది అని చెప్పి అయితే మీకు తెలిసిందే. సో మెన్షన్ చేస్తున్నా, ఈ ప్లాట్కి ఈశాన్య మూల కూడా పెరగడం అయితే జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి 2.5 సెంట్ అయితే ఉంటుంది హౌస్ మొత్తం ప్లాట్ కలుపుకుంటే. మనకి 2.5 సెంట్లో అయితే ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. సో వన్స్ అగైన్ నేను రిపీట్ చేస్తున్నాను, ఇది వచ్చేసి గుత్తి పెట్రోల్ బంక్కి చాలా దగ్గర ఏదైతే ఉందో, హైవే ఉంది కదా, దానికి చాలా దగ్గర. సో ఎక్కడ అంటే మీరు వచ్చి విజిట్ చేసి నేను హౌస్ చూపించేసాను అనమాట. సో ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పండి అంటే మనం చెప్పాం. అండ్ ఇంకోటి ఈ హౌస్కి లోన్ కూడా వస్తుంది, అండ్ మనకి బోరు అండ్ ప్రొవైడ్ చేయడం అయితే బోరు సంపు కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, సో రోడ్డు కూడా హైవే ఉంది కదా, హైవే కూడా చాలా దగ్గర. సో మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి. నేను దగ్గర అని చెప్తున్నాను కదా, సో దగ్గర ఉంటే నేను దగ్గర అని చెప్తాను, కొంచెం దూరం ఉంటే ఐ విల్ మెన్షన్ వన్ టైం. సో మీరు ఒకసారి నచ్చింది హౌస్ చూసారు కదా వీడియోలో, సో రియల్ టైంలో వచ్చి చూడండి, మీకు నచ్చింది అంటేనే మీరు డిసైడ్ అవుతారు. సో మీరు వీడియోలో చూసినంత మాత్రాన, మీరు కామెంట్ చేసినంత మాత్రాన మీరు అదే ఏమంటారు, అది సింపుల్ వర్డ్స్లో చెప్తాను. వీడియో చూస్తుంటారంటే మీకు ఒక నాలెడ్జ్ కోసం హౌస్ లోపల ఎలా ఉంది, సో మీరు వచ్చి చూస్తే సో నైబర్హుడ్ మొత్తం మీకు కనిపిస్తుంది. అంటే నైబర్హుడ్ అంటే మీకు చుట్టుపక్కల ఎలా ఉంది, ఏంటి కథ, ఎలా హౌసెస్ ఉన్నాయి, డెవలప్మెంట్ ఏంది అని చెప్పి మీకు అర్థమవుతుంది. సో హౌస్ ముందు మాకు 30 feet రోడ్ అయితే ఉంటుంది. సో కార్ పార్కింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. పార్కింగ్ అంటే మనకి రోడ్ మీద పార్క్ చేసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మనకి ఎక్కువ ఫ్లోటింగ్ ఏరియా కూడా కాదు, రోడ్స్ మీద మెయిన్ హౌస్ ముందు రోడ్ మీద వెహికల్స్ ఎక్కువగా తిరిగే ఫ్లోటింగ్ అయ్యే రోడ్ అయితే కాదనమాట. సో ఇది వచ్చేసి పని కదా 2.5 సెంట్స్లో అయితే హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం. సో ప్రైస్ వచ్చేసి మనకి మెన్షన్ చేస్తున్నారు 65 lakhs అయితే చెప్తున్నారు. 65 లక్షలు స్లైట్లీ నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేసింది అనమాట. సో నెగోషియబుల్ మెన్షన్ చేస్తున్నా స్లైట్లీ అని, సో ఎక్కువ బార్గెన్ అయితే ఉండదు. సో వచ్చి చూసి నచ్చిందంటే మినిమం బార్గెన్తో ఈ హౌస్ డీల్ అయితే అవుద్ది అనమాట. ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్కి ఎవరైతే హౌస్ సర్చింగ్ వాళ్ళకి లింక్ షేర్ చేయండి, బట్ ఏజెంట్కి షేర్ చేయొద్దండి. అండ్ ఇంకోటి ఏంటంటే, సో కర్నూలు హబ్ రియల్ ఎస్టేట్ వచ్చేసి వేరే ఏ ఏజెంట్ టైప్ అయితే లేదు. సో ఎవరైనా మీకు నా వీడియో షేర్ చేసి ఇలా చూపిస్తున్నారు అనుకోండి హౌస్ యొక్క డీటెయిల్స్, సో అదైతే కన్సిడర్ నాతో మీరు మాట్లాడుతున్నారంటేనే సో దెన్ యు ఆర్ టాకింగ్ విత్ ద కర్నూలు హబ్ రియల్ ఎస్టేట్ గాయ్. సో వేరే వాళ్ళు లింక్ షేర్ చేసి వాళ్ళ ద్వారా సో అదంతా బిల్షిట్, దాని గురించి మాట్లాడాలంటేనే ఎట్లా ఉంది. సో మార్కెట్లో ఇవన్నీ సాయం తప్పదు. సో ఇది వాళ్ళ వీడియో. ఇంట్రెస్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన మనకి కాల్ చేయండి, వచ్చి విజిట్ చేయండి, తర్వాత డీల్స్ అనమాట. అండ్ ఇంకా మోర్ హౌస్ వీడియోస్ కోసం కింద డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది, ఆ వీడియోస్ కూడా చూసేయండి. అందులో మీకు ఏమైనా నచ్చితే కూడా నాకు కాల్ చేయండి. ఒకవేళ అంత చూసే ఓపిక లేదు, మీరు అంత వీడియో చూసే టైం లేదు, అందులేదు అనుకుంటే మీరు నాకు కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి. సో నాకు ఈ రిక్వైర్మెంట్ ఇది, నేను ఇంత సెన్స్లో చూడాలనుకుంటున్నాను, నేను ఇంతవరకు అమౌంట్ పెట్టాలనుకుంటున్నాను అని చెప్తే నేను అంతే పరిధిలో, అంతే సైజులో, అంతే సెన్స్లో మీకు ఏమన్నా హౌసెస్ ఉంటే నేను అప్డేట్ చేస్తాను అనమాట. లైక్ కొందరు ఉంటారు వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు వీడియో ఇంకా వచ్చి ఉండదు, లైక్ వాళ్ళు ఆ బడ్జెట్కి తగ్గట్టు. నేను కూడా ఈ మధ్య ఏం చేస్తున్నానంటే ప్రతి వీడియో మీ ముందుకు తీసుకొస్తలేను. కొన్ని హౌసెస్ అనేటివి హాట్ కేక్ లాగా ఉన్న హౌసెస్ నేను హోల్డ్ చేస్తున్నాను, ఎవరైతే కస్టమర్స్ వస్తున్నారో వాళ్ళకి మాత్రమే చూపిస్తున్నాను. సో అందుకే మీకు అర్థం అవ్వచ్చు కొంచెం హౌసెస్ కూడా వీడియోస్ కూడా లేట్గా వస్తున్నాయని చెప్పి. సో నేనేం రియల్గా చెప్పాల్సింది ఏంటంటే, సో మీ రిక్వైర్మెంట్ ఏమో నాకు చెప్పేస్తే నేను ఆ రిక్వైర్మెంట్లు ఏమున్నాయో మీకు అప్డేట్ చేస్తాను. సో నేను మళ్ళీ ఇంకోటి చాలా రోజులు చెప్దాం అనుకుంటున్నా, మీ నెంబర్ నా దగ్గరకు వచ్చింది అనుకోండి, నేను ప్రతిసారి కాల్ చేసి మాట్లాడను. అంటే లైక్ మార్కెటింగ్లో మీకు ఏముంటుందంటే, ఒకరికి నెంబర్ ఇచ్చినాం అనుకోండి, ఫోన్ చేస్తే తాయిస్ ఉంటారని చెప్పి అదొక ట్యాగ్ లైన్ అయితే ఉంటుంది, మైండ్లో అందరికీ ఉంటుంది. సో నా దగ్గర మార్కెటింగ్ ఎలా ఉంటుంది అంటే, హౌస్ ఏది ఉంది అని చెప్పేసాను అంతే. మీకు టైం కుదిరింది, మీరు కొనాలంటే ఇంట్రెస్ట్ ఉంది, మీరు వస్తున్నారంటే నేను విజిట్ చేపి చూపిస్తాను. రేట్ మాట్లాడేది ఉందంటే రేట్ మాట్లాడడానికి టైం అనేది సెట్ చేస్తాను. సో ఇక్కడ ఏముందంటే, మీరు చూసి వెళ్ళిపోయినారు కదా, రండి మాట్లాడదాం కొందాం, కాల్ చేసి విసిగేయన్ అనేది క్లారిటీగా చెప్తున్నారు అదనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కర్నూలు హబ్ వీడియోస్. ఇది వాళ్ళ వీడియో. మీకు ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టండి అబ్బా అప్పుడప్పుడు.
సో మీరు కొనగా చూస్తుంటారు, కొంచెం లైక్ అయితే కొట్టండి అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.